గత 3 రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన కేసును ఛేదించిన పిచ్చాటూరు పోలీసులు సుగంధి అనే మహిళలకు తన ప్రియుడు అరుణ్ రాజుతో కలిసి భర్త ఆంటోనీని ఉరితీశారు. బిగించి 25వ తేదీ హత్య చేయడం జరిగిందని గుర్తించిన పోలీసులు అరుణ్ రాజు సుగంధిలకు గత 12 సంవత్సరాల నుండి పరిచయంతో పాటు వివాహం తర్వాత అక్రమ సంబంధం ఉందని, వీరి బంధానికి భర్త అడ్డు వస్తున్నాడని, భర్త అడ్డు తొలగించుకోవాలని హత్య చేసిన అరుణ్ రాజు సుగంధి రాత్రి 25వ తేదీ రాత్రి వాళ్ళ చంపివేయడం జరిగింది. ఇతని చంపిన దానిలో అతని భార్య సుగంధి అనే ప్లస్ ఆమె లవర్ అరుణ్ రాజ్ ఇతను వచ్చేసి 25 గ్రాములు. ఈ అమ్మాయి కూడా 25 గ్రాముల పుట్టినలు అయితే వీళ్ళిద్దరికీ గత 10-12 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉంది. సో అమ్మాయికి ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ చేసుకోవడానికి వాళ్ళ మేనమామ కొడుకు పెళ్ళియడం జరిగింది. సో వాళ్ళిద్దరికి ఉన్న అక్రమ సంబంధానికి ఇతను అడ్డుపడతాడని, ఎప్పుడైనా ఇతను తొలగించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు 25వ తేదీ రాత్రి వాళ్ళు ముందస్తుగానే ఒక ప్లాన్ ప్రకారం తాడుతో గురేసి చంపాలనే ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు మాట్లాడుతున్నారు. సో పిల్లలు కూడా ఆ రోజు ఈ సంఘటన జరిగిన పిల్లలు వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళింటే ఎవరూ లేరు అనే ఉద్దేశంతో ఏదో చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసుకొని రాత్రి 8:30 గంటలకి ఈ అరుణ్ రాజ్ అనే ముద్దాయి 9th మైల్ దగ్గర ఒక మందు బాటిల్ కొనుక్కొని అక్కడ నుంచి ఫోన్ చేసి ఈ యొక్క ఆంటోనికి మందు తాగుదాం రా అని ఊరు బయటికి రమ్మని చెప్తే అతను ఫోన్ చేసి చెప్తే ఇతను 9 గంటలకి అట్లా ఈ చేసుకోవడానికి వస్తాడు. వచ్చిన తర్వాత అతను మందు తాగిన ఇద్దరు ఊరి బయట బయట ప్రదేశంలో కూర్చొని 9 నుంచి రాత్రి 12:30 వరకు బాగా తాపిచ్చి ఇతను తాగినట్లు నటించి అతనికి తాపిచ్చి అతను బాగా తాగి మైకం కైపెక్కిన తర్వాత అతన్ని మోటార్ సైకిల్లో తీసుకొని పోయి వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి అతను మద్యం మత్తులో పూర్తిగా స్పృహ లేకుండా పడిపోయి ఉంటే ఆ రోజు రాత్రికే భార్య ప్లస్ ఇతను ఇద్దరు కలిపి తాడుతో మెడకు తాడు బిగించి గట్టిగా చనిపోయే వరకు లాగినప్పుడు వాళ్ళ భార్య కాళ్ళు పట్టుకుంటుంది, ఇతను తాడు తాగుతాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఎక్కడన్నా గురి వేసి కొంచెం సీన్ క్రియేట్ చేయాలని ట్రై చేశారు. కానీ చుట్టుపక్కల కొంచెం అలికిడి రావడం వల్ల ఆ బాడీని ఇంట్లో నుంచి బయట తీసుకొని వచ్చి పండబెట్టి అతను అక్కడి నుంచి తన మోటార్ సైకిల్లో పారిపోయాడు. ఈ విషయం మా ఇన్వెస్టిగేషన్లో నిన్న మన కైలాసపురం దగ్గర ఇద్దరు కైలాసపురం నుంచి పారిపోతూ ఉంటే ఇద్దరిని వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేయడం. అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళని రిమాండ్లో పంపిస్తాం.